36వ కీర్తన. భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పొందుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదము. బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసి వాడు మంచు మీదనే పాప యోచించును. వాడు కాని నడతలు నడుచువాడు. చెడుతనము వానికి అసహ్యము కాదు. యెహోవా నీ కృప ఆకాశం నడుచున్నది. నీ సత్య సందర్భము అంతరిక్షము అంటుచున్నది. నీ నీతి దేవుని పర్వతములతో సమానం. నీ న్యాయ విధులు మహా అగాధము. యెహోవా నరులను జంతువులను రక్షించువాడు నీవే. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారి సంతృప్తి నొందుచున్నారు. చెప్పండి. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములను నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగు పొంది మేము వెలుగు చూచుచున్నాము. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. గర్విష్ఠుల పాదము నా మీదికి రానియకు. భక్తిహీనుల చేతిని నన్ను పారద్రోలని. అదిగో పాపం చేయవారు అక్కడ పడి ఉన్నారు. లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. ఆమేన్. దేవుడి వాక్య భాగం మనల్ని దీవించుగాక. దయాకిరీట పాట ఉన్నమా రాజు మర్చిపోయి సంవత్సరమును చిన్న పనులు వాక్యం కూడా